రైట్. ఇక తిరుపతిలో విషాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ రాజేశ్వరి లైవ్లో అందిస్తారు. రాజేశ్వరి, బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ మాట్లాడడం జరిగింది. ఈ ఈ ఈ విధంగా జరుగుతున్నాయని నాకు ముందుగానే అనుమానం ఉంది అని వారు అనడం జరుగుతుంది. అయితే అధికారులు ఏర్పాట్లలో విషయంలో అక్కడ వాళ్ళ తప్పిదం ఉందని కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. దీనిపైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం విఫలమైన అధికారులపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా బిఆర్ నాయుడు తెలపడం జరిగింది. రాజేశ్వరి, రేపు చంద్రబాబు నాయుడు ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఇప్పుడు రాజ్ న్యూస్ తో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. టీటీడీ చైర్మన్ తో రాజ్ న్యూస్ మాట్లాడిన సందర్భంలో ఆయన అదే చెప్పారు. ఘటన జరిగిన వెంటనే కూడా ఆయన క్షేత్రస్థాయిలో ఏం జరిగిందన్న అంశాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన చెప్పారు, మనం ముందు నుంచి చెప్తున్నాం, భక్తుల రద్దీ పెరుగుతుందని ఊహించినప్పటికీ తగ్గ ఏర్పాట్లు జరగలేదనే అనుమానం ఒకటి మనం వ్యక్తం చేస్తున్నాం. మనం చెప్పినట్టుగానే ఇప్పుడు టీటీడీ చైర్మన్ కూడా అదే అంశాన్ని లేవనెత్తారు. అధికారుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. డిఎస్పీ వచ్చి గేట్లు తెరవడంతోనే ఒక్కసారిగా జనం ఎగబడ్డారు, దీంతోనే తొక్కిసలాట జరిగింది అన్నది టీటీడీ చైర్మన్ చెప్పిన అంశం. ద సేమ్ టైం ఆయన మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంలో ఇలాంటి ఘటన జరుగుతుందనే అనుమానం కూడా మాకు ముందుగానే వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న ఏంటంటే, అనుమానం వచ్చినప్పుడు ఇంకాస్త భద్రత ఏర్పాటు చేస్తుంటే బాగుండేది కదా అనే అంశం కూడా తెర మీదకి వస్తోంది. ఏదేమైనా ఘటనలో అధికారుల వైఫల్యమే కారణం అని చెప్పేసి నేరుగా టీటీడీ చైర్మన్ ఒప్పుకోవడం జరిగింది. ఇక ఎవరైతే ఈ ప్రమాద ఘటనలో మృతి చెందారో వీరికి సంబంధించి నష్టపరిహారం విషయంలో కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. రేపు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ కోసం తిరుపతికి రాబోతున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన ఎక్స్గ్రేషియో ప్రకటిస్తారు అని చెప్పేసి కూడా టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. ఏదేమైనా ఘటన జరగడం బాధాకరం, పూర్తిగా అధికారుల వైఫల్యంతోనే ఘటన జరిగిందని టీటీడీ చైర్మన్ నేరుగా చెప్పడం కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశమైన అంశం. ఎందుకంటే ముందుగానే రద్దీ ఉంటుందనే అంశాన్ని అంచనా వేసి దానికి తగ్గ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పూర్తిగా టీటీడీదే. సో స్థానికంగా ఎవరైతే అధికారులు ఉన్నారో, పోలీస్ బందోబస్తు ఎవరైతే ఏర్పాటు చేశారో అక్కడ కూడా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా గేట్లు తెరవడం జరిగింది, దీంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. మరి 3 కేంద్రాల వద్ద ఘటన జరిగింది, 3 కేంద్రాల వద్ద భక్తులు మృతి చెందారు కనుక 3 కేంద్రాల వద్ద కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుందా, దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఘటనకు ఎవరైతే బాధ్యులవుతారో వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. అయితే టోకెన్ల జారీ ప్రక్రియ మాత్రం రేపు ఉదయం నుంచి యథాతథంగానే కొనసాగుతుంది. వచ్చే 3 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ అయితే కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు ఆయన. ఏదేమైనా తిరుపతిలో ఇలాంటి ఘటన జరగటం అనేది తీవ్రంగా విషాదమని చెప్పాలి. 6 భక్తులు మృతి చెందటం, అది కూడా ఏకాదశి వచ్చే ముందు 2 రోజుల ముందే ఇలాంటి ఒక ఘటన జరగటం, వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్దామని ఎంతో ఆశపడ్డ భక్తులు ఇలా మరణించడం అనేది నిజంగా అందరినీ కలిచివేసే అంశం. ఎందుకు వరుసగా టీటీడీ ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది? ఆయన కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. పొరపాటు ఏదైనా జరుగుతుంది, ఏదైనా సంఘటన జరుగుతుందనే అనుమానం మాకుంది అని చెప్తున్నారు. అసలు అనుమానానికి కారణం ఏంటి అనే అంశం అయితే ఆయన స్పష్టంగా చెప్పలేదు. రాజ్ న్యూస్తో ఎక్స్క్లూజివ్గా టీటీడీ చైర్మన్ మాట్లాడారు. ఘటనకు పూర్తి బాధ్యత తీసుకుంటున్నారు, అధికారుల వైఫల్యమే కారణమని చెప్తున్నారు. అటువైపు 20 నుంచి 30 వరకు కూడా క్షతగాతులు ఉన్నారు. వారందరికీ రుయా అండ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. వారికైతే మెరుగైన వైద్యం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయన రేపు వచ్చి బాధితులను పరామర్శిస్తారు. అప్పటికి ఎక్స్గ్రేషియోకి సంబంధించి కూడా సీఎంఏ నేరుగా ఒక ప్రకటన చేస్తారని కూడా టీటీడీ చైర్మన్ కాసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఏదేమైనా వైకుంఠ ద్వార దర్శనం ఇంతటి విషాదాన్ని మిగులుస్తుందని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. సో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తే బాగుండేది. అటు అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు అయితే, ఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు కూడా సకాలంలో స్పందించలేదు. అరగంట పాటు ఎవరైతే తొక్కిసలాటకు బాధితులయ్యారో వారిని రక్షించుకునే ప్రయత్నం చేశాం కుటుంబ సభ్యులుగా మేము, అయినప్పటికీ కూడా స్పందించేవారు అక్కడ లేరు. అరగంట పాటు ఎవరు మాకు కనిపించలేదు. అరగంట తర్వాత అంబులెన్స్లు అక్కడికి వచ్చారు డ్రైవర్స్, వాళ్ళు కూడా వెంటనే తీసుకెళ్లడంలో కూడా జాప్యం చేశారని చెప్తున్నారు. ఒకవేళ వెంటనే తరలించి ఉంటే 6 ప్రాణాలు పోయేవి కాదు అనే ఒక అంశం కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకొస్తున్నారు. ఏదేమైనా అనుకోని ఘటన అనుకోవటానికి లేదు. నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఒక ఘటన జరిగింది అన్నది నేరుగా టీటీడీ చైర్మన్ అంగీకరించారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో అధికారులు వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు విచారణకు కూడా ఆదేశిస్తున్నారు. అసలు ఘటనలో కీలకంగా మారింది ఎవరు? ఎందుకంటే సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్తున్నప్పటికీ కూడా డిఎస్పీ స్థాయి వ్యక్తి ఒకరు వచ్చి
ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు కనుక పూర్తిగా అసలేం జరిగింది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇంకా చాలా మందిని విచారిస్తారు. ఘటన జరిగిన అంశం పైన కూడా ఇప్పటికిప్పుడే అనేక అంశాలు అయితే వెల్లడించే పరిస్థితి ఉండదు కనుక ఘటనకు కారణం ఎవరు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూసుకున్న తిరుపతి ఈవో శ్యామలరావు అలాగే జేఈఓ కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. 3 కేంద్రాల వద్ద కూడా భక్తుల్ని అంతా కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అసలు ఘటనకు కారణం ఏంటి అనే అంశాలను కూడా వారు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తున్న పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఘటనపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రమే ప్రధాని మోదీ రాకతో ఏపీలో ఒక ఆనందం కనిపించింది. 2 లక్షల కోట్ల పైచులకు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయడం శుభ పరిణామం అనుకుంటున్న సమయంలో ఇలా కలియుగ ప్రత్యక్ష దైవమైన టీటీడీలో తిరుపతిలో ఇలాంటి ఒక విషాదం, ఘోర విషాదం జరగటం తనను తీవ్రంగా కలిచివేసింది అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. వెంటనే ఆయన సమీక్ష కూడా చేశారు. డీజీపీతో, జేఈఓతో, ఈఓతో కూడా మాట్లాడారు. ఘటనకు కారణం ఏంటి, అసలు ఘటన ఎందుకు జరిగింది, ఎక్కడ వైఫల్యం జరిగిందనే అంశాలు ఆయన ఆరా కూడా తీశారు. అయితే ఓవరాల్గా సమీక్ష తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటంటే పూర్తిగా అక్కడ అధికారుల వైఫల్యమే ఈ ఘటనకు కారణం అని చెప్పేసి నేరుగా టీటీడీ చైర్మన్ రాజ్ న్యూస్తో ఎక్స్క్లూజివ్గా చెప్పారు ఆయన. సో అనుకోని ఘటన జరిగింది. సో మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా, ఎందుకంటే ఇంకో 3 సార్లు టోకెన్ల జారీ ప్రక్రియ ఉంటుంది. 9 రోజులు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు కనుక మరో 3 సార్లు ఈ టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కనుక మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. ఈ ఘటనతో కాస్త కళ్ళు తెరుచుకొని నెక్స్ట్ టోకెన్ల జారీ విషయంలో కూడా పూర్తి భద్రత అనేది ఏర్పాటు చేస్తాం, పూర్తి క్రమశిక్షణతో క్యూ లైన్లో భక్తులకు అనుమతిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనా ఘటన జరిగిపోయింది. 6 ప్రాణాలు, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తిరుపతిలో ఇలాంటి విషాదం గతంలో జరిగింది లేదు. టోకెన్ల జారీ విషయంలో కానీ, భక్తుల దర్శనంకు వెళ్లే విషయంలో కానీ తోపులాట జరిగినప్పటికీ ఇలా మృతి చెందిన సంఖ్య అనేది ఇంతలా పెరగటం అనేది కొంత బాధాకరమైన విషయమే. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఒక ఘటన జరగటం అనేది అటు టీటీడీ భక్తులను కూడా తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజేశ్వరి. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 6కి చేరింది. టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున రావడంతో టీటీడీ సిబ్బంది పద్మావతి పార్కు నుంచి క్యూ లైన్లోకి వారిని ఒక్కసారిగా వదిలారు. దీంతో శ్రీనివాసం, బైరాగి పట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ తొక్కిసలాటలో తమిళనాడుకు చెందిన మల్లిక సహా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ఊటౌటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం రియాకు తరలిస్తున్నట్టుగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కాగా తొక్కిసలాటలో గాయపడిన మిగిలిన వారిని సిమ్స్ రియాకు తరలించిన పరిస్థితి. రియాలో చికిత్స పొందుతూ మరో 3 భక్తులు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 6కు చేరినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. టోకెన్ల కోసం వెళ్లి పలువురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉన్నతాధికారులు ఘటన స్థలానికి వెళ్లి సహాయచర్యలు చేపట్టాలని, క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగాత్రులకు అందుతున్న చికిత్సపై అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. జిల్లా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 8 మందికి ఇబ్బంది పడి, కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసు వాళ్ళు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రులాగా ఉన్నారు. అందరూ
అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఒక్కరు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు, అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారు. అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్న వాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఉండాలి. సరైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు నలుగురు భక్తులు చనిపోవడం, దాదాపు 15-20 మంది తీవ్రమైనటువంటి గాయాలకు గురై ఈరోజు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేము లోపలికి వెళ్ళొచ్చాము. ఇందులో 3 మహిళలు చనిపోయినారు, ఒక పురుషుడు, వాళ్ళ భక్తులు. అదే మాదిరి మరొక 15-20 మంది తీవ్రమైనటువంటి గాయాలు, కాళ్ళు ఇరిగిపోయినటువంటి వాళ్ళు, చేతులు ఇరిగిపోయినటువంటి వాళ్ళు, తీవ్రమైన గాయాలు అయినటువంటి వాళ్ళు లోపల చికిత్స పొందుతున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో తెలియకుండా తీవ్రమైన గందరగోళం నెలకొని ఉంది. ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఎవరు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. పెద్ద సంఖ్యలో జనం వస్తారని అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనం వస్తారు, భక్తులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పి తెలిసినా దానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం అనేది విషాదకరమైనటువంటిది. ఈరోజు చాలా అన్యాయమైనటువంటిది, విషాదకరమైనటువంటిది. గతంలో అనేక వైకుంఠ ఏకాదశులు చూసాం. తిరుమల కొండ మీద జనం ఎక్కిపోయి గేట్లు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చిన సందర్భాల్లో కూడా ఒక్క మనిషికి చిన్న గాయం అయినటువంటిది లేదు. ఇంట్లో అంటే ఈరోజు ఒక నలుగురు చనిపోవడం, ఈరోజు ఇంకా అదనంగా ఎవరి పరిస్థితి ఎట్టుంటుందో అర్థం కానటువంటి పరిస్థితికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వ బాధ్యత రాహిత్యమైనటువంటి వైఖరి కారణంగా, జిల్లా అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం అన్ని రకాల